ఇవాళ పీటీఎస్డి గురించి తెలుసుకుందాం. పీటీఎస్డి అంటే పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్. అంటే ఏదైనా మైండ్కి ఒక ట్రామా జరిగిన తర్వాత వచ్చే స్ట్రెస్ రియాక్షన్. ఈ మైండ్కి జరిగే ట్రామా అనేది చాలా తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ స్ట్రెస్ రియాక్షన్ అనేది వస్తూ ఉంటుంది. తీవ్రంగా అంటే ఇది ఎప్పుడు కలుగుతుంది అంటే కళ్ళ ముందే మనకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు, ఆ యాక్సిడెంట్లో వాళ్ళు చనిపోవడం అది మనం చూసినప్పుడు, ఆ కళ్ళ ముందే ఎవరైనా సూసైడ్ అటెంప్ట్ చేసుకొని చనిపోవడము, ఆ కళ్ళ ముందే మనం ఒక బాంబ్ బ్లాస్ట్ జరగడము, ఆర్ ఎవరైనా రేప్ జరగడము, సెక్షువల్ హరాస్మెంట్ జరగడము, ఆర్ ఒక వార్లో మనం ఉన్నప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసినప్పుడు, లేదంటే మైండ్లో ఒక రకమైన స్ట్రాంగ్ ఫియర్ రియాక్షన్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ ఫియర్లో భాగంగా ఇమ్మీడియట్గా మనకి ఎలాంటి సింప్టమ్స్ ఉంటాయంటే చాలా భయపడిపోతాం. భయంతో పాటు గుండెదడ అయిపోవడం, కాళ్ళు చేతులు వనకడము, ఏడుపు రావడము, గట్టిగా అరిచేయడము, రెస్ట్లెస్ అయిపోవడం, ఇలాంటి లక్షణాలు అనేది ఉంటుంది. ఇది నార్మల్గా కొన్ని డేస్ అవుతున్నా కొద్ది స్లోగా ఇంటెన్సిటీ అనేది తగ్గిపోతూ రికవర్ అయిపోతూ ఉంటాం. బట్ కొంతమందికి మాత్రం ఇది సాధ్యం అవ్వదు. ఫస్ట్ టైం చూసినప్పుడు ఎంత సివియర్గా ఫియర్ రియాక్షన్ నేను అది డైలీ వీక్స్ టుగెదర్గా ఆటోమేటిక్గా ఒక స్ట్రాంగ్ మెమరీలో క్రియేట్ అయ్యి రిపీటెడ్గా వస్తూ ఉంటుంది. దాని మీద వాళ్ళ కంట్రోల్ కూడా ఉంటుంది. దీన్ని ఫ్లాష్ బ్యాక్స్ అని అంటాము. ఇవి ఒక్కొక్కసారి నిద్రలో కూడా వస్తూ ఉంటాయి. దానివల్ల ఉలిక్కిపడ్డము, సడన్గా నైట్ అంతా నిద్ర రాకుండా ఏడుస్తూ కూర్చోవడము, భయపడుతూ కూర్చోవడం ఇలా కూడా జరుగుతూ ఉంటుంది. వీళ్ళకి మిగతా టైంలో ఎమోషనల్గా డిటాచ్ అయిపోతారు. వీళ్ళు అంటే ఎమోషనల్ రియాక్షన్ లేకపోవడము, లోన్లీగా ఫీల్ అవ్వడము, ఒక రకమైన షాక్లో ఉన్నట్టుగా ఉంటారు అన్నమాట. సో ఈ సిమ్టమ్స్ రెగ్యులర్గా డేస్ టుగెదర్గా వీక్స్ టుగెదర్గా కంటిన్యూస్గా ఉండడము, తీవ్రత తగ్గకుండా ఉండడము, దానివల్ల చాలా ఇబ్బంది పడడము, వర్క్ చేసుకోలేకపోవడము ఇలా జరుగుతుంటే దాన్ని పీటీఎస్డి అంటాం. ఇలా ఎవరికైనా జరుగుతుంటే ఖచ్చితంగా సైకియాట్రిస్ట్ని కలిగి తగిన ట్రీట్మెంట్ తీసుకోవాలి. థ్యాంక్ యూ.